హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే సైడ్ ఎఫెక్ట్స్. అలోపతి మెడిసిన్ అంటాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ కానీ, వీళ్ళందరినీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. వీళ్ళు ఇచ్చే మెడిసిన్కి మామూలుగా అందరికీ తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్ననే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టింది అన్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ ఇన్స్టాగ్రామ్లో 5 టిప్స్ ఇచ్చిందనమాట. ఈ 5 టిప్స్ ద్వారా మీరు కంప్లీట్గా స్టాప్ చేయలేరు, బట్ వీలైనంత వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టాప్ చేయొచ్చు అనమాట. ఆ 5 ఏంటి? సో ఇది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. దీంట్లో 5 టిప్స్ ఏంటి అనేది మనము క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ 5 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ తెలుసుకుంటే వీళ్ళకు మెడిసిన్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదేంటంటే 100% అన్ని సైడ్ ఎఫెక్ట్స్ పోవు, బట్ వీలైనంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ దిస్ మెడిసిన్ ఫర్? ఎందుకంటే ఒక మెడిసిన్ వాడే ముందు మీకు ఎందుకు వాడుతున్నారు అని తెలుసుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 10 మెడిసిన్స్ ఇచ్చారు. 10 మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే బ్లైండ్గా వేసుకోకూడదు. బ్లైండ్గా వేసుకోకుండా ఎప్పుడైతే ఈ మెడిసిన్ దేనికి, ఇది కడుపు నొప్పికి, ఇది జ్వరంకి, లేకపోతే ఇది యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అని తెలిసి వేసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఏదన్నా మీకు లేదనుకోండి, హెడేక్ లేదనుకోండి, పెయిన్ కిల్లర్ ఆ రోజు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అందుకే ఫస్ట్ ఏం చెప్తుందంటే, అసలు ఏ మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు అని తెలుసుకొని వాడండి అని ఫస్ట్ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టిప్లో ఫస్ట్ టిప్ అనమాట. సెకండ్ టిప్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్క మెడిసిన్కి అది కరెక్ట్ టైంలో వేసుకోవాలి. కొన్ని మెడిసిన్స్ అన్నం తినక ముందు వేసుకోవాలి, కొన్ని మెడిసిన్స్ అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి, కొన్ని మెడిసిన్ నైట్ వేసుకోవాలి, కొన్ని మెడిసిన్స్ పొద్దున వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ ఏంటంటే వాటర్తో వేసుకోవాలి, కొన్ని సపరించాలి. చాలామంది నేను చూసేది ఏంటంటే, ఎప్పుడైతే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారో, ఓల్డ్ పీపుల్ ఉంటారో, వాళ్ళకి ఇవన్నీ తెలియదు అనమాట. వాళ్ళు ఎలా పడితే అలా వేసుకుంటుంటారు. దీనివల్ల కూడా చాలామంది చనిపోవడం కానీ, లేకపోతే చాలా సీరియస్ ఎఫెక్ట్స్ రావడం కానీ జరుగుతుంది. అందుకే ఫస్ట్ మీరు ప్రతి ఒక్క మెడిసిన్ ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అది సెకండ్ టిప్ అనమాట. థర్డ్ టిప్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్క మెడిసిన్ని ఎలా స్టోర్ చేయాలి. కొన్ని మెడిసిన్స్ ఏంటంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు, కొన్ని మెడిసిన్స్ ఏంటంటే కంపల్సరీ రెఫ్రిజిరేటర్లో పెట్టాలి, కొన్ని మెడిసిన్స్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఎలా స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, అదేవిధంగా ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయొచ్చు, ఒక్కసారి ఆ మెడిసిన్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాడచ్చు అనేవి స్టోరింగ్ డీటెయిల్స్ ప్రతి ఒక్క మెడిసిన్కి తెలుసుకొని వాడాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ మెడిసిన్స్ అబ్నార్మల్ ప్లేసెస్లో పెట్టారంటే సో అవి డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్స్ జరిగి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే, మీరు మెయిన్గా ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ మెడిసిన్ని ఎలా స్టోర్ చేయాలని తెలుసుకొని ఆ విధంగానే స్టోర్ చేయాలి. ఇది టిప్ నెంబర్ 3. నెక్స్ట్ వచ్చి టిప్ నెంబర్ 4. సో ఇంకోటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెడిసిన్ దేంతో అన్నా ఇంటరాక్ట్ అవుతుందా అంటే, ఒక్కొక్కసారి 2 మెడిసిన్స్ కలిపి వేసుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఒక లిస్ట్ తీసుకున్నారు. సో నెక్స్ట్ రోజు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ డాక్టర్కి ఈ లిస్ట్ చూపించలేదనుకోండి, ఆ డాక్టర్ వేరే మెడిసిన్స్ ఇస్తాడు మీకు. ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ ఒక్కొక్కసారి యాంటాగోనిస్ట్గా ఉంటాయి అనమాట. అందుకు మీరు ఏం చేయాలంటే, ఈ మెడిసిన్ వేసుకునేటప్పుడు ఇంకా వేరే మెడిసిన్స్ ఏమన్నా స్టాప్ చేయాలా లేదా అనేది కూడా ప్రతి ఒక్క మెడిసిన్కి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది టిప్ 4 అనమాట. టిప్ 5కి వచ్చేటప్పటికి ఏంటంటే, ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది 100% ఉంటాయి అలోపతిక్ మెడిసిన్లో. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ మెడిసిన్ ఉందనుకోండి, పారాసిటమాల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు పారాసిటమాల్ వేసుకోకూడదు. అట్లా మీరు తీసుకున్న మెడిసిన్కి ఈ మెడిసిన్ వేసుకునేటప్పుడు ఏదైనా డిసీజ్ ఉండకూడదు. డాక్టర్ ఆల్రెడీ చెక్ చేస్తారు, అవన్నీ తెలుసుకొనే మీకు డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు. బట్ డాక్టర్కి పైనే వదిలేయకుండా మీరు కూడా తెలుసుకోవాలి. సో ఒక్కొక్క మెడిసిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు కోవిడ్లో వ్యాక్సిన్ తీసుకున్నారు, వ్యాక్సిన్ తీసుకునే ముందే మీరు ఆ వెబ్సైట్కి కానీ వెళ్ళి చూడాలి, వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే సింపుల్ పారాసిటమాల్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే అవన్నీ తెలుసుకొని. కొంతమంది పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవి ఇవి తీసుకుంటుంటారు అనమాట. సో అవి వచ్చినప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకొని ప్రతి ఒక్క మెడిసిన్కి తెలుసుకొని చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్
హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అనేది తెలుసుకుందాం. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు అనేది తప్పు. హోమియోపతిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ చాలా రేర్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేబీ ఒక 300 పీపుల్లో లేకపోతే 400 మందికి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఒకరికో ఇద్దరికో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్, చాలా ట్రాన్సియంట్గా ఉంటాయి. ట్రాన్సియంట్గా అంటే సో కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మనము ఎప్పుడన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు హోమియోపతి మందు విత్డ్రా చేసేసి వేరే మందు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతుంటాయి. చాలా రేర్గా మేబీ 1000 మందిలో ఒకరు, 2000 మందిలో ఒకరికి హోమియోపతిలో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసులో ఏమైందంటే SSPE కేసు, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అని. ఈ పాన్ఎన్సెఫలైటిస్ కేసులో ఏమైందంటే పిల్లలు ఆల్రెడీ ఈ డిసీజ్ వచ్చిన కొన్ని రోజుల్లో చనిపోతారు అన్నమాట. అంత సీరియస్ డిసీజ్. వీళ్ళలో బాగా ఫిట్స్ వస్తూ ఉంటాయి, బాగా రిజిడిటీ ఉంటుంది. సో చాలా కేసెస్ రెగ్యులర్గా ట్రీట్ చేస్తుంటారు త్రూ అవుట్ ది వరల్డ్. ఒక కేసు ఏమైందంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే కొంచెం ఫిట్స్ పెరిగాయి అన్నమాట. అంటే ఫిట్స్ పెరగడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 2 డేస్కి ఒకసారి వచ్చేది రోజుకు 6 టైమ్స్ రావడం స్టార్ట్ అయింది. అది కొంచెం డేంజరస్ కండిషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది, మేబీ 1000లో ఒకరికి లేకపోతే 1000లో ఇద్దరికి జరుగుతుంది అనమాట. వెంటనే ఆ మెడిసిన్ స్టాప్ చేస్తే వితిన్ 2 or 3 days సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఆ తర్వాత వేరే మెడిసిన్ ఇచ్చాం. సో హోమియోపతిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా రేర్గా వస్తాయి. అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 200 మందిలోనో 300 మందిలోనో ఒకరికి వస్తాయి. బట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది 1000 మందిలోనో లేకపోతే 2000 మందిలోనో ఒకరికి వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అనమాట. అందుకు సో హోమియోపతి మెడిసిన్స్ వాడే వల్ల అంతగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి వరీ కావాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ.